మీకు గుంట పొంగనాలు కూరగాయలతో చెప్తాను చూడండి. అది సొరకాయతో. అన్నీ సొరకాయలు వేసేసి ఆంటీ ఇసిగించేస్తుంది అనుకోకండి. కొంచెం క్యాబేజీ, కొంచెం క్యారెట్, కొంచెం ఉల్లిపాయ, సరిపడా కారానికి సరిపడినంత మీరు పచ్చిమిరకాయలు వేసుకోండి. ప్లస్ ఏమైందంటే నేను ఈ సొరకాయ మధ్యలో ఉంటుంది కదా, అది పేస్ట్ చేసాను పారేటివింది. కానీ ఇదిగోండి సొరకాయ అన్నిటికంటే కొంచెం ఎక్కువ. దీనిలోకండి కొంచెం అరకప్పుడు గోధుమ పిండి, అరకప్పుడు అది రాగి పిండి, అరకప్పుడు బొంబాయి రవ్వ, అరకప్పుడు బ్రెడ్ ముక్కలండి చిన్నవి. మీకు అవి మీ ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది కొంచెం సోడా ఉప్పు. ఉప్పు ఇక్కడ పెడతాం మర్చిపోయింది. ఇదిగోండి కొంచెం సరిపడినంత ఉప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం జీలకర్ర వేసి ఇక ఏమీ వేయక్కర్లేదు. ఉట్టి నీళ్ళే పోసుకొని కలుపుకోండి. ఉట్టి నీళ్ళే పోసుకొని కలుపుకోండి. చూడండి కూరగాయల మొక్కలు ఎక్కువ ఉన్నాయి కదా, ఇలా కలుపుకోండి. కొంచెం మనకి 10 నిమిషాలు ఊరాలండి. ఇది ఒక్క 10 నిమిషాలు చాలు. ఇదిగోండి ఈ గుంటలోనూ మనం నూనె పోసాను చూసారా, ఆ గుంటలో నూనె పోసాం కదండి, ఆ నూనెలో మిగిలిపోద్దండి నూనె. అంతా పీల్చదు, మనం వేస్తాం కానీ అంతా పీల్చదు. పొద్దున్నే పిల్లలకి కూరగాయలతో బ్రేక్ఫాస్ట్ కదా మంచిది. దీన్ని కొంచెం సేపు సిమ్లోనే పెట్టండి, ఎక్కువ పెద్ద మంట అక్కర్లేదు. ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టండి. మూత పెట్టి తిరగేసిన తర్వాత కరెంట్ వచ్చిందండి. ఈలోపు ఇది ఉడుకుతూ ఉంటుంది కదా, ఈలోపు చట్నీ చూద్దామండి. చట్నీ చేస్తా దీనిలోకి. చిన్నగా కూరగాయలతోనే చేస్తాను, రండి. ఇదిగోండి కొంచెం కొబ్బరి, ఒక్క పచ్చిమిరపకాయ, నేను కొంచెం తక్కువ తింటాను. ఇగో కొంచెం క్యారెట్ వేసానండి, కొంచెమే కదా నేను. ఇగోండి జీలకర్ర, ఉప్పు, ఎల్లుల్లిపాయ, పుట్నాల పప్పునండి. కొంచెం పెద్దదాన్ని వీడియో సరిగ్గా రాకపోతే చూడండి, తర్వాత బాగానే. కొంచెం నీళ్ళు పోయండి. దీనిలో ఎటువంటి చింతపండు ఏమీ అక్కర్లేదు. ఇదిగోండి కొంచెం తిరగేద్దాం. వీటిని చిన్న ఫోర్క్ ఒకటి పట్టుకొని కొంచెం కాలాలి. అది మీకు చూపించడం కోసమని కొంచెం తిరగేసాను, కానీ ఇది కొంచెం కాలాలండి.
ఇలా ఇంకొంచెం కాలాలి, అందుకని మళ్ళీ చూపిస్తాను నేను మీకు. రెడీ అయిపోయిన తర్వాత ఇవ్వండి పొంగణాలు రెడీ. దీనిలోకి చట్నీ రెడీ అండి. కొంచెం ఊరికనే మీకు చూపించడం కోసమని ఇట్లా ఉంచాను, కానీ మిక్సీ వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నేను చూపించిన పిండి కొలతలండి ఇద్దరికి సరిపోతాయి. కొత్తగా పెళ్ళైన పిల్లలిద్దరికీ సరిపోతాయి. ఎప్పుడైనా ప్రెగ్నెంట్ వచ్చి నీకు బాగాలేదనుకో, నాని కిచెన్లో ఉంది చూడు, నాని చేసింది అది నువ్వు చెయ్యని మీ ఆయనతో చేయించేయండి. బయట అయితే ఎక్కువ తినకండి, ఎప్పుడైనా తినండి కానీ ఎక్కువ అయితే తినొద్దు. ఇట్లా ఇంట్లో చేసుకోండి హెల్తీగా. ఇంకొకసారి మళ్ళీ ఇంకొక వంటతో మీ ముందుకు వస్తాను నేను. ఏదైనా ఇంకా 6 నిమిషాలు పట్టేస్తుంది, 6 నిమిషాల కంటే తక్కువ పెట్టాలంటే అవ్వట్లేదు నాకు. చూస్తాను నేను, తగ్గించి చూస్తాను. ఏమండి, ఈసారి ఉల్లిపాయ పచ్చడి చేపించి చూపిస్తాను నేను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.